హాయ్ హలో సలాం నమస్తే వనకం. నేను మీ సపోటా సాయి. సో ఏంటంటే పెళ్ళి 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 అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత తెప్పులు ఎలా ఉంటాయో సపోటా సాయి స్టైల్లో ఒక మంచి పాట రూపంలో చెప్తాను, విని బాధపడి ఆనందించండి. ఓకేనా? మందేసి మంచం మీద ఎక్కి కూర్చున్నా, మల్లె పూలు తెచ్చుకొని ఎదురు చూస్తున్నా, మంచం ఎరుగుద్ది అనుకున్నా, ఓ నడు మెరిగిందని తెలుసుకున్నా, ఇంట్లో నచ్చత పానులు బెల్లంతో తినే తండ్రులు, ఎవరికి చెప్పలేని బాధలు, ఎవరికి చూపించలేని దెబ్బలు, ఇల్లైతే మా గాడికి కూలిహార అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట. పెళ్ళిని కంగారు పడకండి. పెళ్ళైన తర్వాత తోల తీరిపోద్ది, మామూలుగా ఉండదు అనమాట. అదే చెప్తున్నాను కదా, ఇంట్లోనే చేసే పానులు బెల్లంతో తినే తల్లులు, ఎవరికి చెప్పలేని బాధలు, ఎవరికి చూపించలేని దెబ్బలు. అబ్బా వద్దు, పెళ్ళొద్దు, నా మాటేనండి. పెళ్ళి అయితే పులిహార అయిపోద్ది అనమాట ప్రతి ఒక్క మగాడికి కూడా. దయచేసి నా మాటని ఎవరు పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.